భవిష్యత్తు అవసరాలకు సరిపోయే విధంగా విద్యుత్ ఉత్పత్తి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కరెంటు డిమాండ్ పెరిగిపోయినప్పటికీ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. వారాల పొడవునా సౌర విద్యుత్తు వినియోగానికి ప్రణాళిక చేయాలని సూచించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని, భవిష్యత్తు అంచనాలు, అవసరాలకు తగ్గట్లు ఉత్పత్తి సరఫరాకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నందున రాబోయే రోజుల్లో జరగనున్న పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. విద్యుత్ అవసరాలు, ప్రణాళికలపై జూబ్లీహిల్స్లోని నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ 9.8% పెరిగిందని తెలిపారు. రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ అంతరాయం రాకుండా నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని సీఎం కొనియాడారు. పరిశ్రమలతో పాటు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, మెట్రో, ఎలక్ట్రికల్ వెహికల్స్ దృష్టిలో ఉంచుకుని పునరుత్పాదక విద్యుత్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను ముందస్తుగా అంచనా వేసి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 3 ఏళ్ల విద్యుత్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పెరుగుతున్న అంచనాలకు సరిపోయేలా క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ పై దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై దృష్టి సారించాలని సీఎం చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని, మెట్రో విస్తరణ, రైల్వే లైన్లు, ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని, కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల హబ్ గా హైదరాబాద్ దేశంలో అందరి దృష్టి ఆకర్షిస్తోందన్నారు. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్ గా మారబోతోందని, హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్షిప్లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సబ్స్టేషన్లను అప్గ్రేడ్ చేసుకోవాలని, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి సారించాలని, ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీల్లేదని, హైటెన్షన్ లైన్లను అక్కడి నుంచి తరలించాలని సీఎం స్పష్టం చేశారు. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పొడవునా సౌర విద్యుత్ వినియోగించుకునేలా ప్రణాళిక చేయాలని, జీహెచ్ఎంసీ పరిధిలోని ఫుట్పాత్లు, నాలాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చెప్పారు. సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.